మాట్లాడతారు అనేది యాజ్ యూజువల్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఎదురు చూసారు. అన్నట్టుగానే ఆయన బయటకొచ్చారు, మాట్లాడారు. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి కొన్ని సూచనలు, సలహాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీడియాని అడ్రెస్ చేస్తూ మాట్లాడుతున్న టైంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని రెండిటిని టార్గెట్‌గా చాలా విమర్శలు చేశారు. బట్ ఇప్పుడు ఆ స్పీచ్ మీదే, ఆ ప్రసంగం మీదే రా పా రాజకీయ పార్టీల వెర్షన్ విన్నాం కాబట్టి మీ అనాలిసిస్ ఉందా? ఎలా ఉంది ఆ ప్రసంగం మీద? ముందుగా మీకు ఛానల్ మిత్రులకు వీక్షకులకు శుభసాయంత్రం. ఇప్పుడు రాజకీయం ఏదైతుందో దాని పేరు రాజకీయం అంటే రాజుల కయ్యం పోయి కీయం అయింది. అది రాజుల కయ్యం పోయి కీయం అది. అప్పుడు రాజులు లేరు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ అధినేతలే రాజుల కింద లెక్క. ఎంతసేపు ఏదో ఒకటి ఎదుటి మీద దుమ్మెత్తిపోవాలి, ప్రతి ఒక్క పార్టీకి అదే అయిపోయింది. ఇక్కడ యాక్చువల్గా ఏదైతుందో ఎవరైతే ఉన్నారో రాజులు ఎవరు, ఇక్కడ ఓటర్స్ ఏదైతే ఉందో పొల్యూట్ అయిపోయారు. ఇప్పుడు ఓటర్స్ మొత్తం టోటల్ పొల్యూట్ అయిపోయారు. పార్లమెంట్ ఎలక్షన్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్ కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ, ప్రతి ఎలక్షన్లో కరప్ట్ అయిపోయారు. మొత్తం వ్యవస్థ చెదలు పట్టిపోయింది. దీనికి కారణం ఏదైతే ఉందో 77 సంవత్సరాలల్లా గతంలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ అస్తవ్యస్త పరిపాలన కానీ, పార్టీలు కానీ, డామినేషన్ కానీ మెల్లగా సౌత్కి వచ్చేసినాయి. ఇప్పుడు సౌత్కి వచ్చి బంగాళాఖాతంలో కలుస్తాయా, అరేబియా సముద్రంలో పోతుందా, లేకపోతే హిందూ మహాసముద్రంలో కలుస్తుందా, మళ్ళీ మీదికి పోయే పరిస్థితి లేదు. అక్కడ ఏదైతే ఉందో, ఎక్కడైతే మా గతంలో విపరీతమైన దుష్ట పరిపాలన ఉన్న రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, అవన్నీ హర్యానా కానీ, ఇవన్నీ అవి ఏదైతే ఉందో ఒక సిస్టమేటిక్ రూలింగ్కి వచ్చారు. ప్రజలు పట్టం కడుతున్నారు, ఒక పద్ధతితోని పరిపాలనకు వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో సౌత్కి వచ్చే వరకు డిఫరెంట్ అయిపోయింది. గతంలో 20-25 రీజనల్ పార్టీస్ వస్తే కూడా అన్నీ ఏదైతే ఉందో ఫ్యామిలీ పార్టీస్. అది ఏ ఒక్క పార్టీ కూడా ఇది ప్రజాస్వామ్యయుతంగా పార్టీ అధినేత పక్క వాళ్ళకి ఇచ్చి, లేకపోతే వేరే ఎవరో వచ్చి పరిపాలించిన దాఖలాలు లేవు. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ మీరు పుట్టక ముందటి నుంచి ఉన్న పార్టీ అది పోయింది, కనుమరుగైపోయింది. ఇప్పుడు ఇంతో అంతో తెలుగుదేశం ఒకటి ఆంధ్రలో, తెలంగాణలో పోయింది, ఆంధ్రలో నడుస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ రావడం ఏదైతుందో గొప్పతనం. చాలా కేసీఆర్ చాలా కష్టపడ్డారు, అంత మటు పక్కా. కానీ ఆయన ఏదైతుందో ఆయన మోనార్కిజంతో ఆయనే డౌన్ఫాల్ ఆయనే చేతులారా జడగొట్టుకున్నాడు. ఆయన మూడో టర్మ్ కూడా వచ్చేది. ఆయన ఎప్పుడైతే ఉన్నదో ఇప్పుడు ఈ ఉద్యమకారులను బయటకు తోలేసి అసలైన వాళ్ళను, ఉద్యమ ద్రోవులను లోపల తీసుకోవడం ఆయన పెద్ద తప్పు. ప్రజలు ఇక్కడ ఏదైతే ఉందో మోనార్కి ఆయన చెప్పడం మస్ట్, దుమ్మెత్తిపోవడం అందరికి వస్తుంది. ఆట ఆడటానికి తెలుస్తుంది దానిలో సాధక బాధకాలు. గ్యాలరీలో కూకున్నాడు ఇట్లా ఆడితే బాగా, అట్లా ఆడితే బాగా అని అనలైజింగ్ అన్నది ప్రతి ఒక్కటి చేయగలుగుతాడు. అది అంత ఈజీ పని కాదు. ఇక్కడ ఏదైతే ఉందో కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ నీళ్లు అన్నది కాదు. తెలంగాణ ఆయన రాకముందు నిజాం సాగర్ ఉన్నది, తుంగభద్ర ఉంది, నాగార్జున సాగర్ ఉంది, మంజీరాప ఉంది, కల్పగూడ్ డ్యామ్ ఉంది, శ్రీశైలం ఉంది, ఎల్ఎండి ఉంది, మిడ్ మానేర్ ఉంది, అప్పర్ మానేర్ ఉంది, తుంగభద్ర ఉంది, జూరాల ఉంది, నారాయణపూర్ ఉన్నది, శ్రీశైలం ఉన్నది, కొట్పల్లి, ఇవన్నీ ప్రాజెక్టులు ఎప్పటి నుంచో కట్టుకుంటూ వచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ ఉన్నప్పుడు ఇలా కొత్తగా వచ్చింది కదా. ఇవన్నీ తెలంగాణ. నాగార్జున సాగర్ ఒకటి, శ్రీశైలం ఏదైతే ఉందో అది పార్ట్ తెలంగాణ, మేజర్ పార్ట్ ఆంధ్ర, మైనర్ పార్ట్ తెలంగాణకు వస్తున్నది. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఏమైందంటే ఈ వన ఏవైతే ఉందో మన దాని ఏమంటారు, వన్యప్రాణులు ఏదైతే ఉందో అడవి జంతువులన్నీ కూడా ఆవాసాలకు వచ్చే వరకు గ్రామాలల్లో వరి పంట తప్ప వేరే ఒకటి పెట్టే పరిస్థితి లేని పరిస్థితికి వచ్చింది. ఇవన్నిటికీ ఏది అంటే దానికి ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మొట్టమొదటికి వెళ్ళి మొదలు పెడితే 77 కాడ మొదలు పెడితే, 47 నుంచి మొదలు పెడితే దినాభివృద్ధి ఏమవుతుందంటే అడవిని మొత్తం ధ్వంసం చేసేసి వాటి ఆవాసాలు డిస్టర్బ్ చేసే వరకు వీటికి స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. ఇవాళ నిన్న కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారంకి వచ్చింది. కామారెడ్డి ఎక్కడ, ఆదిలాబాద్ అడవి ఎక్కడ దాకా వచ్చింది? ఎందుకంటే వాటికి ఏం దొరకలేదు కాబట్టి అవి వచ్చి ఆవు దూడలను, లేకపోతే మన దాన్ని గేదెను, చిన్న గేదె దూడలను కూడా కొట్టడానికి వచ్చింది. ఇవన్నిటి మీద ఇవి పక్కకు పెట్టేసి వీళ్ళు ఏదైతుందో ఈ బురద రాజకీయాలు, ఇప్పుడు రాజకీయం ఏదైతుందో కయ్యం పోయి ఇప్పుడు బురదలకు వచ్చేసింది. మనిషి నుంచి అడవి మనిషికి వచ్చింది, అడవి మనిషి నుంచి మనిషికి పోతలేదు రాజకీయం. ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ వార్డు ఓటర్లు కూడా 40,000 30,000 పంచి కొన్నారంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే వరకు ఇప్పుడు ఎప్పుడైతుందో డబ్బు ప్రమేయము బ్రహ్మాండంగా వచ్చిన కొద్దిగా మనుషుల యొక్క మైండ్ పొల్యూట్ అయిపోతుంది. ప్రతి యంత్రాంగము ఇదన్నది లేదు, దానికి ఏది అతీతం లేదు, ప్రతి వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.
దాని కారకులు ఎవరు? ప్రజలు. ఎందుకంటే ప్రజలు ఏదైతే ఉందో అప్పటి మందము పల్లీలో పుట్నాలో పెడితే తిని ఏటనుకుంటే అటు వేసే పరిస్థితి ఉన్నది. కోతి ఆడినట్టు ఆడకారకు వచ్చింది. ఇక్కడ ఈయన కేసీఆర్ రావడం తప్పులేదు, రావడం అయితే ఏందో ఆయన పాత్ర ఉన్నది. ఈజ్ ఎ టీమ్ లీడర్. ఇలా తెలంగాణ వచ్చిందంటే ఆయన అంకురార్పణ చేయడానికి చెరుకు ముత్యం రెడ్డి కారణం, కరణం రామచంద్రరావు కారణము, తర్వాత ఇంకెవరు మన చంద్రబాబు నాయుడు, ఏది మన చచ్చిపోయిన రామోజీరావు, వీళ్ళందరూ కారణంతో ఆయన మొత్తాన్ని బయటకు వచ్చి పెట్టిన దానికి సక్సెస్ అయింది. తెలంగాణ ప్రజల అదృష్టం అంత మటుకు. కేసీఆర్కు జీవితాంతము తెలంగాణ మొత్తం ప్రజలు మలి విడత ఉద్యమం సక్సెస్ చేసి తెలంగాణ సపరేట్ చేయడానికి ప్రతి తరము కూడా తెలంగాణ భారతదేశం ఉన్న రోజులు ఆయనకు రుణపడి ఉంటుంది. కాకపోతే దానికి తగ్గట్టు కూడా ఆయన బ్రాడ్ స్పెక్ట్రంలో ఏదైతే ఉందో నేరో మైండింగ్లో పోయిండు. ఆయన బ్రాడ్ థింకింగ్లో పోలేదు. బ్రాడ్ థింకింగ్లో పోతే ఏదన్నా దాన్ని ఉండాలి. బ్రాడ్ థింకింగ్ అంటే ఎట్లా ఉండాలి? నవీన్ పట్నాయక్ ఈయనకంటే ముందు నుంచి 4 నెలలు పరిపాలన చేసిండు. ఎట్లా చేస్తున్నది ఏ ఒక్క శాతం కూడా అటు తొంగి చూడలేదు. కాలేకపోవడానికి ఏంటంటే నేరో థింకింగ్. ఎప్పుడైతే దొంగలు రాపడని పరిపాలకుల ఫెయిల్యూర్కు మొత్తం దొంగలు ఉద్యమ ద్రోవులనే నువ్వు లోపల తీసుకొని వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చినావు కదా. ఇవాళ బీసీ నినాదము అది ఇది అనే వారికి నీ 18 మందిలో ఎంతమంది ఉన్నారు? బీసీలు, ఎస్సీలు 6, 12 మంది అగ్రవర్ణాలే ఉన్నారు కదా. ఎక్కడ రాజకీయ దాన్ని ఏమంటారు మన సమన్యాయం ఉన్నది? ఎక్కడ ఎమ్మెల్యేలలో కూడా సమన్యాయం లేదు. ఎక్కడ కూడా లేదు. చెప్పడం ఒకటి, చేసేది ఒకటి. ఊరందరికి వద్దన్న ఉల్లిపాయలు మనకొద్దన్నా అని అన్నట్టు. అది సరే రామ్ గోపాల్ గారు, అది అయిపోయింది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు. కానీ అయితే ప్రతిపక్షంలో ఆయన మాట్లాడిన దాని మీద ఆయన ఏమంటున్నా, ఎప్పుడైనా గురిగింజ కింది నలిపారు కదా, మీద ఏర్పెరుగుతుంది. ఆయన తప్పులు ఆయన కనిపించేది, వీళ్ళ తప్పులు వీళ్ళకి కనిపించాయి. కాంగ్రెస్ వచ్చి అంతా 2 ఏళ్ళు అవుతుంది. మొన్న డిసెంబర్ 9కి ఆయన 9.5 ఏళ్ళు ఆయన చేసిండు. ఆయన పీరియడ్లో సంవత్సరానికి ఎంత తప్పులు అయినాయి, ఏం చేసిండ్రు? ఇలా కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాల ఎన్ని వేల కోట్లు పెట్టి కాలువలు తవ్వించారు. దానికి అప్పెంత, దానికి వడ్డీ ఎంత, దాంతో వినియోగం ఎంత ఎక్కడున్నది? ఇవాళ కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ మొత్తం వన్ చేయడం జరిగింది. అది వాటర్ సప్లై అన్న దానికి మీద ప్రణయిత చెవెళ్ళ అన్న దానికి ఇప్పటికి కూడా గోదావరి పైప్ లైన్ ఎప్పుడు ఆ కాంగ్రెస్ పీరియడ్ వేసిందే ఉన్నది, నడుస్తూ ఉన్నది. కాళేశ్వరం కట్టడం లేదైతుందో ఈయన డెసిషనా లేకపోతే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ వర్స్టా, మొత్తానికి అది కుంగడం అన్నది వీళ్ళకి ఏదైతుందో శాపం అయిపోయింది. అది ఒక్కడ వీళ్ళు ఏం చేయాలంటే కుక్క చేసే పని గాడిద చేసినట్టు ఉంటుంది అన్నట్టు, నడ్డిరుగుతుంది. అది ఇక దీనికి ఏంటంటే 12 ఏళ్ళ నుంచి బీజేపీ రూలింగ్ ఉన్నది. 1975లో డాక్టర్ కేఎల్ రావు ప్రపోజల్ పెడితే గంగా కావేరీ లింక్ ప్రాజెక్ట్ ఇదివరకు వాళ్ళకి దిక్కుదినం లేదు, ముందట వేసుకున్న పాపాన పోలేదు. ఏం 2600 కిలోమీటర్లు తవ్వడానికి కూడా వాళ్ళకి చేతన అయితే లేదు. 54,000 కిలోమీటర్లు హైవేస్ వేసిరు, ఎక్స్ప్రెస్ వేలు వేసిరు. అవన్నీ ప్రజలకు వాటర్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్, షెల్టర్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. దీని మీద ప్రతి ఒక్కరే ఏదో వచ్చి ప్రతి ఒక్కరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప, ఫ్రీ బైస్ పంచుతామన్న తప్ప ప్రజలకు రామరెడ్డి సాబ్ నేను చెప్పినాక చెప్పు, నువ్వు అవకాశం మాట్లాడలేదు, నువ్వు చేతులు లేపారన్నాడు కాదు, నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయింది. నువ్వు ఏళ్ళు పెట్టకు, రాసుకొని చెప్పు, నువ్వు రాసుకొని చెప్పు, అంతేగాని అంతే నాకు మధ్యాహ్నం డిస్టర్బ్ చేయవద్దు. ఇక్కడ ప్రతి సెక్టర్లా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పర్ట్స్ అన్నది కాదు. రేవంత్ రెడ్డి రావడానికి కారణం, ఎదగడానికి కారణం ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్. ఆయన రెచ్చగొట్టి ఏదైతే ఉందో బలవంతం చేసింది, బక్కటం తీసుకొచ్చి బలవంతం చేసింది. ఆయనే వన్ మ్యాన్ షోలా బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్గా సక్సెస్ అయ్యిండు. కాకపోతే ఏంటంటే బ్రాండ్ కోసం పార్టీని పెట్టుకున్నాడు. కాంగ్రెస్ని చూసి ఓట్లేవో వేయలేదు. ఇక్కడ ఆయన చేసినాక 2 ఏళ్ళల్లో వీళ్ళు చేసిన సెకండ్ టర్మ్లో ఉద్యోగస్తులకు ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సింది ఫస్ట్ నాడు పక్కకు పోయి 3-4 వారాలు 4 పేజీలు ఇచ్చారు. ఇక్కడ వచ్చినాక 24 నెలల నుంచి ప్రతి ఫస్ట్కు అందరికీ జీతాలు వస్తున్నాయి. ఫైనాన్షియల్ బడ్జెట్ వాళ్ళు చేసిన లక్షల కోట్ల అప్పుకు ఎంత అన్నది కాగు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ప్రకారం 2,88,1100 కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇష్టారాజ్యం ఖర్చు పెట్టడం జరిగింది. అంతే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదు. ఇక్కడ ఈయన మొట్టమొదట ఇప్పటికి కూడా బీఆర్ఎస్కు అవకాశం ఉన్నది. ఏంటంటే
వాస్తవాలు ఒప్పుకోవాలి, ప్రజాక్షేత్రంలో పోవాలి, మరి తప్పు లోపల జరిగినాయి మేము చేస్తామని ఉండాలి, వాళ్ళు కూడా ఓపిక పట్టాలి. 2 ఏళ్ళు రాగానే ఎట్లయితుందో మన వేట కుక్కల లెక్క ఎంట పడితే కాదు కదా. హరీష్ రావు ఒక దిక్కుకెళ్ళి, కేటీఆర్ ఒక దిక్కుకెళ్ళి, తర్వాత కేసీఆర్ ఒక దిక్కుకెళ్ళి, కవిత ఒక దిక్కుకెళ్ళి, ఇంకో ఆయన నిరంజన్ రెడ్డి ఒక దిక్కుకెళ్ళి, ప్రశాంత్ రెడ్డి, వీళ్ళందరూ ఏదైతుందో వాళ్ళు అంతమంది కామెంట్ చేస్తే వీళ్ళ దగ్గర ఇప్పుడు కాంగ్రెస్లో ఏదైతుందో చెప్పింది చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఏంది కాంగ్రెస్ ఇయ్యాల కాదు కదా. మొట్టమొదట అఖండ భారతదేశం అప్పటికెళ్ళి వాళ్ళు నెహ్రూ బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ చేయడం ఇవన్నీ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఏంటంటే ఐక్యత ఉండదు అన్నట్టు. ఎంతసేపు ఎదుటోని గుంజాలి, నాకు సీఎం కుర్చీ కోసమే ప్రతి ఒక్క టాప్ లీడర్స్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను సీఎం కావాలి ఆ కల్చర్ డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ కేసీఆర్ వచ్చింది తప్పలేదు, ఆయన చెప్పడంలో తప్పలేదు. ప్రజలను నేనేమంటున్నా డైవర్ట్ రావడంలో తప్పులేదు, చెప్పడంలో తప్పులేదు, కానీ చెప్పిన వాటిల్లో తప్పు ఉన్నది. నేనేమంటున్నా గురిగింజ కింద 40 పేరు కదా మీద అది అయిపోయింది. 9.5 ఏళ్లలో ఏం చేశారు మీరు కూడా చాలా సందర్భాలు వీళ్ళ దాంట్లో కూడా 2 ఏళ్ల పాలన గురించి ఆయన అడిగిన లెక్కల్లో వాస్తవాలు ఏంటి, ఎంతవరకు ఉన్నాయి? వాళ్ళు అడిగిన లెక్కల్లో వీళ్ళు కూడా 64,000 ఈ సంవత్సరంలో 64,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు వీళ్ళు. లేటెస్ట్ ఏదైతుందో అప్పులు చేసిన దాని మీద వడ్డీలు కట్టడానికి, ఇన్స్టాల్మెంట్ కట్టడానికి, ఉద్యోగాల్లో ఇవ్వడానికి ఏదో ఉన్నది. ఇక్కడ చేయడం అన్న దాని మీద చిత్తశుద్ధి ఉండాలి. ఇక్కడ ఇది టీం వర్క్. ప్రతి మినిస్టరు ఖచ్చితంగా పనిచేస్తే టీం నడుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు పార్టీని కాపాడుకోవాలి, అటు ఢిల్లీని కాపాడాలి, ఇక్కడ మినిస్టర్లను సాటిస్ఫై చేయాలి. ఇవన్నీ అంతా ఒక మనిషికి అంత ఈజీ టాస్క్ కాదు. అదే కేసీఆర్కి ఏంది విత్ ఇన్ తెలంగాణలో ఆయన ఏది చెప్తే అది వేదం నడిచింది కదా. ఇక్కడ ఆ వేదము ఆ స్టైలు ఇక్కడ పనిచేస్తలేదు. ఆయన అక్కడ పదవి కాపాడుకోవాలి, ప్రజలను చూడాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ఇవన్నీ వరకు ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పినట్టు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటా, ఇది ఉంటా, అది ఉంటా. ఎవరికి అందుబాటులో ఉన్నాడు? ఆయనే మామూలు మనిషికి ఉన్నాడా? రాజశేఖర రెడ్డి అఖండ భారతదేశంలో 8 కోట్ల జనాభా ఉన్నప్పుడు సెక్రటరియట్లో కాళ్ళు చేతులు లేనోడు కూడా సెక్రటరియట్ పోయి ఆర్డర్లు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి సింగిల్గా. ఇక్కడ ఎవరికి వీళ్ళు యాక్సెస్ ఉన్నారు? నా మంత్రులు దొరకరు, ముఖ్యమంత్రి దొరకడు, ఎమ్మెల్యేలు దొరకరు. ఇంకా గ్రేటు ఇంత పెద్ద మనిషి తప్పు చేసింది ఎంత నేను చెప్తున్నా కదా. కేసీఆర్ అరే 3 కోట్ల జనాభాకు 32 జిల్లాలు చేస్తావు, 1 కోటి జనాభాకు 1 జిల్లా చేస్తా అంటే నీకు బుద్ధి జ్ఞానం ఎవడన్నా ఉన్నోడానికి ఎవరికన్నా అర్థమవుతుందా? అర్థం కాదా? నువ్వు ఏ ప్రాతిపదికన చేసినావు? మండలాలు 4-5 ఊర్లకు ఒక మండలాలు. అరే ఎంత రెంటు, ఎంత శాలరీ, ఎంత వాళ్ళకు వెహికల్స్, ఇవన్నీ ఎక్స్పెండిచరు చాలా మట్టుకు ఇప్పటి కూడా డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏది డిపార్ట్మెంట్లు రీఆర్గనైజ్ చేయాలి. ఎక్కడ లేదు, 12 ఏళ్ళు అయినా కూడా రీఆర్గనైజేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంకా రెంట్లు కట్టుడు ఉన్నది. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన చెప్పినంత మాత్రాన ఆయన ఒక పెద్ద మనిషిగా తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా రేవంత్ రెడ్డి గైడ్ చేయాలి. ఏం తిన్నా ఓపెన్గా గైడ్ చేయాలి. నాయన ఇట్లా కాదు ఇట్లా చెయ్యు, ఆయనకు అనుభవం ఉన్నది కాబట్టి ఓపెన్గా సపోర్ట్ చేయాలి. సింగపూర్లో సింగపూర్కి ఎప్పుడు వచ్చింది? 1965లో వచ్చింది. మనకంటే దాదాపు 18 ఏళ్ళ తర్వాత స్వతంత్రం వస్తాయి. ఇలా ప్రపంచంలో నెంబర్ 1, వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్ 1, వాళ్ళ లైఫ్ స్టైల్ నెంబర్ 1, వాళ్ళు ఈవెన్ డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకొని తాగుతారు వాళ్ళు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏ స్టేజ్కి వచ్చారు మొత్తము. అటువంటి ఏదైతే ఉందో ప్రతిపక్ష నేత కాకుండా ప్రధాన పెద్ద మనిషిగా ఒక రాష్ట్ర అధినేతగా ఆయనే కూడా రేవంత్ రెడ్డి గైడ్ చేయాలి. ఇక కరప్షన్ ఓటుకు నోటు అని మనం రామరెడ్డి చెప్తాం. రామరెడ్డి కంటే ముందు బంగారు లక్ష్మణ్ కూడా పార్లమెంట్లో నోట్లు దొరికినాయి. బీజేపీ పార్లమెంట్లో కాదు, ఎక్కడో దొరికినాయి. పార్లమెంట్ కాకపోని ఎక్కడో దొరికినాయి. మంత్రి పదవి లేదు. అది ఏదైనా పార్టీ ప్రెసిడెంట్ ఆయనకు శిక్ష పడ్డది. అయితే ఒకటి అది ఒకటి వీళ్ళు బీజేపీ అని వీళ్ళు బీఆర్ఎస్ ఎత్తుడన్న కాంగ్రెస్ మీద ఏదైనా చేసిండు, దొరికిందా లేదా అది విషయం పక్కకు పెట్టాము. ఆయన పార్టీ అధ్యక్షుడిపై రాజీనామా చేసిండు, శిక్ష పడ్డది, జైలుకు పోయిండు. రేవంత్ రెడ్డికి ఏం శిక్ష ఏం పడ్డది? అది నేనేమన్నా చెప్తా ఒకటి అది ఒకదాని మీద. ఇదే రేవంత్ రెడ్డి మొన్నటిదాకా అది నీ కిషన్ రెడ్డి 48 గంటల్లో మేము ఇది చేస్తాం అది చేస్తామా అన్నారు కదా. తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అరే నీ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఉందా బాబు? పెద్ద మనిషి చూసుకో. 48 hours అని చెప్పిండు. అరే సిబిఐకి ఇస్తే 48 గంటలు ఇది చేస్తామని చెప్పిండు. నువ్వు ఏదో చెప్పడానికి పక్క పెట్టు, మెదటోని కోటి మాకోటి కాదు. అయితే ఇక్కడ అది 45 గంటల వరకు చెప్తే రాంగ్. అది చెప్పిండు అంటున్నా. చెప్తారు నీకు మీడియా ఉంటుంది. మీడియా సంజయ్ గాంధీ చెప్పిండు. అయితే సిబిఐకి కోర్టుకు పోయి తెచ్చుకురు. కోర్టుకు పోయి హరీష్ రావు కేసీఆర్ కోర్టుకు పోయి
వాళ్ళ మీద ఇప్పుడు ఏ సీరియస్ యాక్షన్ తీసుకొని స్టే ఇచ్చింది అది ఒక అది తెలియదా నీకు? స్టే ఇచ్చినాక అమెరికా. ఒకటి నీ సిబిఐ ఏం చేస్తుంది, కౌంటర్ అయ్యి ఆర్గ్యుమెంట్ చేయి, వెకేట్ చెప్పి చేయాలి కదా. ఏం చేస్తుంది, నిద్రపోతుంది. అది వెంటనే కేసు- అరే అది వెంటనే చేయు. CBI కేసు చూడాలి కదా బదులు. అరే చూడకుండా ఎట్లా అట్లా చేస్తుంది కాదు, కౌంటరు? చిత్తశుద్ధి. మీరు భలే మాట్లాడతారు. అట్లా అది చిత్తశుద్ధి CBI కేసు ఉండాలి అది చేయాలి కదా బాబు. బదులు. నీకు అది ఇచ్చిన చేసినట్టే చేసేది. నీకు- టైం పడుతుంది కదా. నీకు రికార్డు మొత్తం నీ దగ్గర ఉన్నది, రెడీమేడ్ ఇచ్చి రికార్డు. నువ్వు రెడీమేడ్ రికార్డు పెట్టి నువ్వు కౌంటర్ అయ్యు, ఆర్గ్యుమెంట్ చెయ్యు, వికెట్ చెప్పి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే చెప్పారు, నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి, కేంద్ర సహకరిస్తే ఈ ఆధారాలు మొత్తం వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు వాళ్ళదే గవర్నమెంట్ ఉంది, మీరు గవర్నమెంట్ లోనే ఉన్నారు. అయితే ఏమన్నా కానీ నేనేమంటున్నా, గత ప్రభుత్వంలో ఎవరే కానీ డబ్బు అన్నది ఏంటంటే మనది ఒకటి, మనదైతే మనదైతే ఓ రకం, మందిదైతే ఓ రకం. ప్రజల సొమ్మను ఇష్టానుసారి పప్పు పుట్టినాలు లేక పంచడానికి నేను చెప్తాను. నాతో రాని నేను కెనాల్స్ చూపిస్తా. సిద్దిపేటల, మెదక్ల, కామారెడ్డిల, నిజామాబాద్ల ఎన్ని కెనాలు ఉన్నాయి, ఏమొచ్చింది దాంతో. అది అన్ని కాకపోతే ఏదైతే ఉందో చెప్పడం వేరు, చేయడం వేరు. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఏదైతే ఉందో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా అది అన్నది పక్కబెట్టురి. నువ్వు ఒక పెద్ద మనిషిగా, ఒక రాష్ట్రానికి అధినేతగా, ఒక గొప్ప వ్యక్తిగా వచ్చినప్పుడు నీ ప్రధాన కర్తవ్యం ఏంది? ఏ పార్టీ అని ఉండని, ప్రజలు ముఖ్యమా నీకు, నీ అధికారం ముఖ్యమా? ప్రజల బాగోగులు ప్రతి ఒక్కడు కూడా ఏదైతే ఉందో సలహాలు సూచనలు మంచిది ఇవ్వాలి. అట్లా నేనేమంటున్నా, నాకు తెలిసిన నేను చూసినప్పటి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్లో ఆనెస్ట్గా ఉంటారు. ఒకటి ఎవరు, జలగం వెంగళరావు, రెండోది కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఇంకోటి నీలం సంజీవరెడ్డి. తర్వాత మొత్తం కరప్షన్ అడ్డగోలు వచ్చిన తర్వాతనే ఎన్టీ రామారావు దిగిండు. తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా ఆ తతంగం ఆగలేదు. తర్వాత బీఆర్ఎస్ వచ్చినాక ఇవాళ మొత్తం అఖండ భారతదేశంలో ఉన్న 25 చిన్న చితక 30 రీజనల్ పార్టీలల్లో 1500 కోట్లు ఎలక్టోరల్ బాండ్కు ఒక రీజనల్ పార్టీకి వచ్చినాయంటే ఏ లెవెల్లో నువ్వు ఏం చేస్తే చెయ్యని పుణ్యానికి పంచిపెట్టరు కదా. అని బీజేపీ కూడా 3000 కోట్ల రూపాయలు వచ్చినాయంటే పుణ్యానికి చేయరు కదా. పెద్ద వాళ్ళ కొమ్ములు కాస్తేనే వాళ్ళు అనుకున్న చేస్తేనే ఇదవుతుంది. వీళ్ళు అని చెప్పడం వేరు, చేయడం వేరు. ఇక్కడ మన ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికి వచ్చి ప్రజల పరంగా, ప్రజానేతగా, ఒక ఉద్యమ నేతగా, ఒక తెలంగాణ అధినేతగా కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, బీఆర్ఎస్ ఉండని వాళ్ళకు సూచనలు బంధు ప్రీతి వదులుకున్న నాడు పార్టీ కాదు ఏది కానీ బాగుపడుతుంది. ఇక్కడ సొంతం బిడ్డనే బయటకు వచ్చి నానా ప్రచారం చేసిన ఆమె చేయడం చాలా తప్పు. కవిత ఏమన్నా ఉంటే నీకు అధికారం ఉంటే కావాలంటే విషయం వేరు. బయటకు వచ్చి కన్న తండ్రిని, తోడబుట్టిన వాళ్ళను, బంధువులను బదనాం చేయడం అనేది ఇక అంతకంటే ఏమైనా చర్య ఏముండదు. అని ఉండని నువ్వు నీ అంతలు నువ్వు పెట్టుకొని కొట్లాడు. కాకపోతే వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చేయకూడదు. వాళ్ళు ఎవరు నువ్వే కదా. నీ పొట్ట చెంపుకుంటే పేగులు బయటకు వస్తాయి. నీ తల్లిదండ్రులు చేసిన అది ఉన్నది కదా, అది పక్కకు పెట్టి నీకు అధికారం కావాలంటే నువ్వు స్వయంగా నేను ఇది చేస్తా అన్నీ చెప్పు, ప్రజాక్షేత్రంలో నుండి పట్టాలి. అంతేగాని ఏదో ఉండి బిల్డప్ చేయడము అవన్నీ చేయడం వేరు. ఆల్రెడీ నీకు మరక ఉన్నది. మొదలు ఆడ సిబిఐతో క్లీన్ చిట్ తెచ్చుకోవాలి. ఎక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్లా అప్పుడు నువ్వు వచ్చిందారు. పబ్లిక్ కూడా అంత పిచ్చోళ్ళు కాదు. కాకపోతే ఉన్నారు పబ్లిక్ని ఏదైతుందో యువకులకు హైయెస్ట్ యువజన జనాభా ఉన్న దగ్గర వాళ్ళను ఓ స్కిల్ డెవలప్మెంట్ లేదు, వాళ్ళకు ట్రైనింగ్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, మన్ను లేదు. అరే నాయన పాపం యువకులను చూస్తే చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నది. గౌతమ్ ప్రసాద్ గారు, మీరు బయటకు రావడం, కేసీఆర్ గారు బయటకు రావడంలో తప్పు లేదు, అడగటంలో తప్పు లేదు, మాట్లాడడంలో తప్పు లేదు. కానీ చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి ఇప్పుడు ఈ 2 ఏళ్ల